హలో ఫ్రెండ్స్, గుడ్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా ఎన్నో కొత్త వ్యాపారాలు మీ అందరికీ తెలియజేస్తూ వస్తున్నాను. ఇప్పుడు కూడా సరికొత్త వ్యాపార సమాచారాన్ని తెలియజేయబోతున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడు చాలా మంది ఎక్కడో వర్క్ చేస్తూ ఆ వర్క్ నుంచి బయటకు వచ్చి ఏదైనా స్థిరమైన వ్యాపారంలో ముందుకెళ్లాలని ఆలోచిస్తూ ఉన్నారు. ఎందుకు ఇలాంటి ఆలోచన వచ్చింది, ఏ విధమైన వ్యాపారాన్ని ఎంచుకుంటే వాళ్ళు సక్సెస్ కాగలరు, ఇలాంటి వివరాలు క్లుప్తంగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. వీడియో అయితే అందరూ చూస్తున్నారు ఫ్రెండ్స్, లైక్ చేయడం మర్చిపోతున్నారు. చూస్తున్న ప్రతి వ్యక్తిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్, మీరు లైక్ చేయండి. మీరు లైక్ చేయడమే నన్ను ఎంకరేజ్ చేసినట్టుగా భావించి ఎన్నో వ్యాపారాలు మీ అందరికీ తెలియజే ప్రయత్నం చేస్తాను. ఈరోజు మరి ఈ ఉద్యోగాలు ఏదో ఒక చిన్న ఉద్యోగాలు చేస్తూ ఈ ఎదురు చూసే వ్యక్తులు కొత్తగా వ్యాపారంలోకి రావాలనే ప్రతి వ్యక్తి కోసం ఈ వీడియో చెప్తున్నాను. ఈరోజు ఢిల్లీ మార్కెట్ కేంద్రంగా మీకు అన్ని లగేజ్ బ్యాగ్స్ కానీ, మామూలు స్కూల్ బ్యాగ్స్ కానీ, లేకపోతే కాలేజ్ బ్యాగ్స్ కానీ, ల్యాప్టాప్ బ్యాగ్స్ కానీ, ఇలాంటి బ్యాగ్స్ అన్ని తయారు చేసే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు మీకు ఢిల్లీ మార్కెట్ పరిసర ప్రాంతాల్లో మీకు కనిపిస్తాయి. దీన్ని మీరు గూగుల్లో చెక్ చేసుకుంటే వాటి అడ్రస్లు, కంపెనీ డీటెయిల్స్ కూడా మీకు వస్తాయి. వీళ్ళు ఏం చేస్తుంటారంటే, కొంతమంది మధ్యవర్తులను పెట్టుకొని వారి ద్వారా అన్ని రాష్ట్రాలకు సరుకు చేరవేస్తూ ఉంటారు. మనం చేయాల్సింది కూడా కేవలము షాపు వ్యక్తికి, కంపెనీకి మధ్యవర్తిగా ఉంటూ ఎంతైనా సంపాదించుకోవచ్చు. ఈరోజు నేను 50,000 తమ్ముళ్ళు 50,000 నుంచి లక్ష అని చెప్పాను. ఇక్కడ కేవలము ఒక రోజుకు 3,300, 4,000 రూపాయల ఆదాయం దృష్టిలో పెట్టుకుని చెప్పాను. కానీ ఇక్కడ ఒకసారి వ్యాపారాన్ని ఎస్టాబ్లిష్ మీరు చేసుకోగలిగితే అది ఆదాయం ఎలా ఉంటుందంటే 10 నుంచి 15,000 వరకు ప్రతిరోజు ఆదాయం ఉంటుంది. అది మీకు కొంచెం వివరించే ప్రయత్నం చేస్తాను. ఈరోజు కొత్తగా వ్యాపారం చేసే వ్యక్తులను ఎందుకు ఈ రంగంలోకి రావచ్చు అని చెప్తున్నానంటే, ఏదో వ్యాపారం చేస్తూ స్థిరపడే వ్యక్తులు ఈ రంగంలోకి రావాలంటే కష్టంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ ఒక వ్యాపారం ఉంటుంది, దాన్ని కాదని ముందుకు రావాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది. అలా కాకుండా ఇప్పుడు ఏదైనా కానీ ఒక రంగంలోకి అడుగు పెట్టాలి, ఖచ్చితమైన వ్యాపారం చేయాలనే వ్యక్తులకు ఇది ఎలా ఉంటుందంటే, శనగలు తింటే చేతులకు ఎంత మట్టి అవుతుందో అంత ఈజీగా ఉంటుంది. మరి ఎలా ముందుకెళ్ళాలి, ఏ విధమైన విధానంలో వెళ్తే మనం ఖచ్చితంగా దీంట్లో సక్సెస్ కాగలం, ఇలాంటి విషయాలు మనము స్పష్టంగా అవగాహనతో మనం తెలుసుకోగలిగితే ముందుకెళ్ళే ప్రయత్నం చేయొచ్చు. ఇక కంపెనీల విషయము మనకు మార్కెట్ నేను మీకు చెప్పాను, ఢిల్లీ ప్రధాన కేంద్రంగా వీళ్ళు హోల్సేల్ షాపులు నడుపుతుంటారు. అలాగే ఇలా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉంటాయి. వాటిని గూగుల్లో మనం చెక్ చేస్తే, అలాగే ఇండియన్ మార్ట్ వెబ్సైట్లో కానీ చెక్ చేసుకోగలిగితే మన కంపెనీ అడ్రస్ దొరుకుతాయి, వాళ్ళ ఫోన్ నెంబర్ దొరుకుతాయి, వాళ్ళ మెయిల్ నెంబర్ దొరుకుతుంది. వీళ్ళకి ఇబ్బంది లేదు. ఇక వ్యాపారాన్ని ఎలా ఎస్టాబ్లిష్ చేసుకోవాలి, మనం ఉంటున్న లోకల్లో ఈ వ్యాపారాన్ని విస్తరించాలంటే ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి, ఇది ప్రధానమైనది. ఇక ఇప్పుడు ఒక కంపెనీతో మీరు కాంట్రాక్ట్ మాట్లాడుకున్నప్పుడు, ఒక కంపెనీకి అడిగి పోయి వాళ్ళ దగ్గర ఉన్న మెటీరియల్ మీకు తెలుసుకున్నప్పుడు, మీకు ఈరోజు ఇమేజెస్ కంపెనీ ఏం చేస్తుందంటే ఈ కొత్త మోడల్ ఇమేజెస్ మొత్తం షేర్ చేస్తుంది, అలాగే బుక్లెట్ ఇస్తుంది, అలాగే ప్రైజ్ లిస్ట్ ఇస్తుంది. ఇలా మొత్తం A to Z మీ దగ్గరికి వస్తాయి. వీటిని మీరు వాట్సాప్ ద్వారా బ్యాగులు రిటైల్గా విక్రయించే వ్యక్తులకు మీరు వాట్సాప్ ద్వారా చేరవేసి ఆర్డర్ తీసుకోవడమే ఈ వ్యాపార ఉద్దేశం. మరి అనుకున్నంత ఈజీగా ఉంటుందంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. కష్టంగానే ఉన్నా కూడా కానీ ఇంకొక ఉపాయం, వాళ్ళకి బ్యాగులు హోల్సేల్గా కొనే వాళ్ళకి ఇంకొక ఉపాయం లేదు. వాళ్ళు ఎక్కడన్నా ఆడికి వెళ్ళి కొంటే అది ఎలా ఉంటుందంటే, మీ కాడ మీరు చూపించని మోడల్స్ ఉండవు, అక్కడ ఉన్న మోడల్స్ కొనుక్కొని వస్తుంటారు, అవి డెడ్ అయితే ఉంటాయి, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలా కాకుండా మీరు ఈ బ్యాగులు హోల్సేల్గా రిటైల్గా విక్రయించే వీళ్ళ వాట్సాప్ నెంబర్స్కు మీ కాడ ఉన్న ఐటమ్స్, ప్రైజ్ లిస్టు, వాటి క్వాలిటీస్ కానీ వివరిస్తూ మీరు వాట్సాప్లో పెట్టగలిగితే వాళ్ళు ఏం చేస్తారంటే మీకు ఆర్డర్ చెప్తారు. ఆర్డర్ ఎలా ఉంటుంది, ఇక్కడ పేమెంట్ ఆర్డర్ ఏదైతే ఉందో ఆ ఆర్డర్కి తగ్గ పేమెంట్ వాళ్ళు UPI ద్వారా మనకు పంపిస్తారు. మనం ఆర్డర్ మనం డెలివరీ చేయొచ్చు. ఫస్ట్ ఎందుకంటే కన్ఫ్యూజన్ ఉంటుంది కాబట్టి, మీరు కొత్త, కంపెనీ వ్యక్తి కొత్త, అలాగే బ్యాగులు అమ్మే వ్యక్తి కొత్త, కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. కొంచెం అలవాటు అయిపోతే ఆల్రెడీ ముందు మనకు అమౌంట్ పంపి మన సరుకు కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఈరోజు మార్కెట్లో ఈ బ్యాగు వ్యాపారానికి ఉన్న వ్యాపారం మార్కెట్లో డే బై డే పెరుగుతూ ఉంది. ప్రధాన కారణం ఏంటంటే, ఈరోజు పెద్ద మాల్స్లో అమ్మే బ్యాగ్స్ అతి ఎక్కువ రేట్లు పెడుతుంటారు. అక్కడ 10,000 రూపాయలు, 15,000 రూపాయలు. మామూలు వ్యక్తులు, మనకు ఈ పల్లెలకు సంబంధించిన వ్యక్తులు కానీ, స్కూల్లో చదివే వ్యక్తులు కానీ, ఈ మధ్యతరగతి వ్యక్తులకు అందుబాటులో ఉండేది బ్యాగ్ షాపులే. మరి వీళ్ళను మనం టార్గెట్గా చేసుకుని ఈ వ్యాపారం చేస్తే డే బై డే ఖచ్చితంగా అభివృద్ధి ఉంటుంది. నేను ఏదైతే మీకు చెప్పానో, ఈరోజు 50,000 నుంచి 1,00,000 మిగులుతున్నాయి. అది ఫస్ట్లో వ్యాపారం చేసే వ్యక్తులకు ఫస్ట్ స్టార్టింగ్ అంతకన్నా
మనం ఆదాయం ఎక్స్పెక్టేషన్ చేయకూడదు, అది సరిపోతుంది. మీరు ఒక సంవత్సరం రోజులు ఈ గ్యాదర్ చేసుకొని ఒక జిల్లాలో, 2 జిల్లాలో, 3 జిల్లాలో మీరు మెయింటైన్ చేస్తే కంపెనీ నుంచి డైరెక్ట్ వాళ్ళ సరుకు వస్తుంది. మీరు చేయాల్సింది ఏం లేదు, ఆర్డర్ తీసుకుని కంపెనీకి పంపడం, కంపెనీ నుంచి డైరెక్ట్గా వాళ్ళకి సరుకు వస్తుంది. పేమెంట్ వాళ్ళు మీకు కొడతారు, మీరు కంపెనీకి కొడతారు. ఈ విధంగా మనముంటున్న ఏరియా నుంచే ఈ మన నెంబర్, ఓన్లీ ఫోన్ నెంబర్ ద్వారా, వాట్సాప్ నెంబర్ ద్వారా ఈ సమాచారాన్ని మనం సెట్ చేసుకొని ఎంత వ్యాపారమైనా చేయొచ్చు. కాకపోతే మధ్యవర్తి కంపెనీతో మాట్లాడేటప్పుడు కంపెనీలతోనే మాట్లాడండి. ఎందుకంటే కంపెనీలు కాకుండా ఈ హోల్సేల్ డీలర్స్ అని, స్టాకిస్ట్లని వీళ్ళ దగ్గరతో మాట్లాడితే ఏమవుతుందంటే ఒక్కోసారి చెప్పిన సరుకు కాకుండా వేరే సరుకు వస్తుంది. అప్పుడు షాప్ వ్యక్తి కూడా డిసప్పాయింట్ అవకాశం ఉంది. ఎందుకంటే అది ఎక్కడి నుంచో వస్తున్నాయి, మనకు ఢిల్లీ నుంచి వస్తాయి. ఇక్కడికి షాప్ వ్యక్తికి వచ్చినాక నేను చెప్పినవి రాలేదనే అవకాశం ఉంది. కాబట్టి ఒక కంపెనీ వ్యక్తి అయితే అలాంటి పని చేయడు. ఎందుకంటే అది సిస్టమ్ ఉంటుంది అతని కాడ. ఆ లెక్క ప్రకారం ఆర్డర్ ఉంటుంది, లెక్క ప్రకారం మనకు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు, లెక్క ప్రకారం మనకు పంపిస్తుంటారు. ఈ విధానాన్ని ఈ మధ్యవర్తిగా ఉంటూ అతి తక్కువ పెట్టుబడి, ఈ పెట్టుబడి కూడా మనం ఎంత పెడుతున్నామయ్య అంటే ఫస్ట్ కొన్ని లీడ్స్ చేసుకోవడానికి. ఈరోజు ఒక వ్యక్తి, షాప్ వ్యక్తి మనకు ఆర్డర్ ఇచ్చాడు, అతనికి సరుకు వచ్చిన తర్వాతనే మనకు అమౌంట్ కొడతామని చెప్తారు. ఎందుకంటే చూడాలి కాబట్టి. మనం సరుకు వచ్చిన తర్వాత అమౌంట్ కొట్టినప్పుడు సరుకు అతనికి చేరిన తర్వాతనే అమౌంట్ తీసుకోవాలి. లేని పక్షంలో ఈ సరుకు అతనికి చేరేటప్పుడు ఎల్లారు అమౌంట్ కట్టి తీసుకునేటట్టుగానే చేయాలి. అందుకని కొంత మనం కంపెనీకి ముందు కొంత పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. కొన్ని ఆర్డర్స్కి ఒక్కసారి పరిచయం అయిన తర్వాత షాప్ వ్యక్తులు మీకు అమౌంట్ కొడుతుంటారు, కంపెనీకి డైరెక్ట్ క్యాష్ పేమెంట్ చేస్తుంటారు. కాబట్టి మీ విలువ పెరుగుతుంది, మీ మార్కెట్లో మీకు ఒక మంచి పేరు వస్తుంది. ఇక్కడ క్వాలిటీ కాంప్రమైజ్ కాకుండా బెస్ట్ క్వాలిటీని వాళ్ళు అడుగుతుంటారు, వాటికి తగ్గట్టుగా మనం సప్లై చేస్తుంటాం. కాబట్టి ఒక మధ్యవర్తిగా ఉంటూ ఒక కంపెనీ ప్రతినిధిగా మీరు కొనసాగుతూ అద్భుతమైన వ్యాపారం చేయొచ్చు. ఇంత మంచి స్ట్రాటజీ ఉంది ఈ బిజినెస్లో. ఒక్కసారి నేను చెప్పింది కొంచెం లోతుగా స్టడీ చేయండి ఫ్రెండ్స్. అసలు ఈ విధానంలో ఖచ్చితంగా మనం గెలవగలమా, నాకు సూటబుల్ అవుతుందా ఈ వ్యాపారము, అలాగే నేను చేస్తున్న పనికి దీనికి ఏమన్నా బేరీజ్ వేసుకొని చేయగలమా, లేకపోతే నేను చేస్తున్న పని ఆపితే కూడా ఈ పనిలో నేను ముందుకెళ్ళగలనా, ఇలాంటివన్నీ ఆలోచించండి. ఇవి చాలా మంది ఏం చేస్తున్నారంటే ఈజీగా డబ్బు సంపాదించడానికి ఆన్లైన్లో ఈ రకరకాలు చేస్తుంటారు. అవన్నీ ఎవరు గెలవరు ఫ్రెండ్స్, వాటిల్లో అబద్ధం. అవన్నీ ఆన్లైన్లో చేసే వ్యాపారాలు, ఆన్లైన్లో చేసే ఈ ఆన్లైన్ బిజినెస్లు ఇవేయో మనిషిని అట్రాక్ట్ చేయడానికి రకరకాలుగా ఉంటాయి. కానీ ఒక స్థిరమైన వ్యాపారమే మనిషిని ముందుకు తీసుకెళ్తుంది. అలాగే ఒక స్థిరమైన ఆలోచనే ఖచ్చితంగా అతని అభివృద్ధి పదంలో నడుపుతుంది. ఇది గుర్తించండి. ఇప్పుడు పిల్లలు ఏం చేస్తున్నారంటే ఈజీగా డబ్బు రావడానికి ఏమన్నా మార్గాలను అన్వేషణ చేస్తున్నారు. అందులో ఎంతో మంది జీవితాలని కోల్పోతున్నారు. ఇవి ఒక్కొక్కటి మనం సోషల్ మీడియాలో చూస్తున్నాము. ఒక్కసారి జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈరోజు ఒక్కసారి మన దగ్గర నుంచి అమౌంట్ పోయిన తర్వాత మళ్ళీ మనం ఆ అమౌంట్ని గ్యాదర్ చేయలేము. కాబట్టి కొంచెం తెలివిగా ప్రవర్తిస్తూ వ్యాపారం చేయాలన్నప్పుడు దాని గురించి పూర్తిగా తెలుసుకొని సరైన ప్రణాళికతో మీరు ముందుకెళ్ళగలిగితే ఖచ్చితమైన విజయం మీ సొంతం అవుతుంది. ఇది పెద్ద గొప్ప విషయం కాదు. మన ఆలోచనను బట్టి, మన విధానాన్ని బట్టి, మన అవగాహన బట్టి మనం ముందుకెళ్ళగలం. కాబట్టి ఖచ్చితమైన ఆలోచనతో మీరు ముందుకెళ్ళండి. ప్రతి వ్యక్తికి విజయం దగ్గర అవుతుంది. ఈరోజు ఈ వ్యక్తి ఆ వ్యక్తి అని లేదు. మీకు ఇది సూటబుల్ అవుతుంది, నేను శ్రమ పడగలను, నేను దాన్ని ముందుకు తీసుకెళ్ళని ఒక్క కాన్ఫిడెంట్గా మీకుంటే మీరు ఏ రంగాన్ని ఎంచుకున్నా కూడా ఆ రంగంలో ఖచ్చితమైన విజయం మీకు వస్తుంది. నేను చెప్పిన విధానం మీకు అర్థమైంది అనుకుంటాను. నేను చెప్పిన విధానం కాకుండా మీకు ఏదైనా ఒక అవగాహన ఉన్నా కూడా దాన్ని కూడా దీంట్లో ఇంప్రూవ్ చేసుకోండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఈ సమాచారం ఉపయోగపడుతుందని మీకు అనిపిస్తే వారికి కూడా ఈ సమాచారాన్ని చేరవేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.